హలో చిల్డ్రన్, ఈరోజు మనము తెలుగు వర్ణమాల నేర్చుకుందాము. ఓకే, వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అవి నేర్చుకుందాము. ఓకేనా చిల్డ్రన్? ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఉన్నట్టు తెలుగులో అక్షరాలని వర్ణమాల అంటారు. అచ్చులు, హల్లులు. మనకి ఇంగ్లీష్లో అయితే వోవెల్స్, కాన్సనెంట్స్ అన్నట్టే ఇక్కడ కూడా అచ్చులు, హల్లులు అని ఉంటాయి. ఓకే చిల్డ్రన్, ఇంగ్లీష్ 4 లైన్స్ బుక్లో 4 రూల్ లైన్లో రాస్తాము. ఇవి బ్రాడ్ రూల్లో రాయాలి, ఎందుకంటే పెద్దగా కనపడాలి కాబట్టి. చూడండి అమ్మా, ఏ రూల్ లైన్ రాస్తున్నాం మనము? తెలుగు అక్షరాలని బ్రాడ్ రూల్. బ్రాడ్ అంటే వెడల్పు, పెద్దగా. ఓకేనా? బ్రాడ్ రూల్. వర్ణమాల. ఓకే, మనము యూకేజీలో వచ్చేసరికల్లా అక్కడ ఓన్లీ అచ్చుల వరకు నేర్చుకున్నారు మీరు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఉ ఉడత, ఊయల, ఋషి, రూక, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓడ, ఔషధము, అంగడి, ఆహ అంతఃపురం. అచ్చులు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం హల్లులు నేర్చుకుందాము. ఓకేనా? చూడండి అమ్మా, హల్లులు. ఖలా రాయాలమ్మా, ఎస్ రాసి దీనిపైన ఒక తలకట్టు ఇవ్వాలి. చూడండి పిల్లలు, మనకి కరెక్ట్గా రాయాలమ్మా. ఇట్లా ఏంటంటే ఖ అన్నప్పుడు ఇట్లా ఉండొద్దు. ఏదో టీచర్ అన్నాను కదా, ఇంత గ్యాప్ ఉండకూడదు. ఓకే, కరెక్ట్గా ఎస్ రాసి ఎస్ తల పైననే అండ్ లైన్ పైన నుంచి మనకి టిక్ మార్క్ ఉండాలి. దానిని ఏమంటాం మనం? కలం అంటే పెన్ను, కమలము. నెక్స్ట్ వచ్చేసి టూ. యు నో హౌ టు రైట్ టూ. కింద ఒక స్టాండింగ్ లైన్. ఓకే, కరము అంటే గాడిద. కరము. నెక్స్ట్ డౌన్ కౌ అండ్ అగైన్ వన్ టిక్ మార్క్. గడియారం. గంట. సర్కిల్ గీసేసి ఇక్కడ 1 అప్ కర్వ్, 1 2 అప్ కర్వ్స్, మళ్ళీ ఇక్కడ టిక్. ఈ కింద స్టాండింగ్ లైన్. గడియారం. ఘట్టం. ఓకే, ఘంటారావం. గగ్గ ఇన్య. ఓకే, నెక్స్ట్ చెంచా. మనం రోజు దేంతో తింటాం? టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చెంచా. నెక్స్ట్ ఒత్తుగా పలకాలమా, ఇక్కడ టిక్ చేయండి కింద లైన్. ఛత్రము, చదరంగము. చదరంగము. ఛత్రము, గొడుగు. నెక్స్ట్ ఓలాగే రాయాలి. జాకి కూడా ఇక్కడ ఒక కర్వ్ ఇవ్వండి అమ్మ, చాలు. జడా. ఇంకొక జాకి చూడండి, లాగే ఒత్తుకాలాగే ఉంటుంది. రాసినట్టే ఇది కూడా జషము. ఆర్ రాసేసి దీనికి పక్కన నుంచి ఇట్లా ఒక పైకి ఈ మధ్యలో ఇవ్వాలి గీత. ఓకే, జషము. ఇని. ఈ రాసుకొని ఇనికి ఈ రాసి ఇక్కడ మనకి ప్లస్ ఇవ్వాలి. ఇన్య. ఓకే, ఇని. చూడండి, హల్లులు. వీటిని హల్లులు అంటారు. కలం. కరం. చెంచా. ఛత్రం. జడా. జషము. అని తర్వాత టమాటా. సర్కిల్ అలాగే పైన ఇట్లా టమాటా. నెక్స్ట్ జాక్ పెట్టినట్టే సర్కిల్ పెట్టేసి ఇక్కడ పైన టిక్ ఇచ్చే, పొట్టలో ఓ చుక్క. ఈ పక్కన నుంచి కంఠము. నెక్స్ట్ లెటర్ వచ్చేసి మన ఊలాగే రాసుకోవాలి. డంక, డప్పు.
ఊర్లలో డప్పు వేసి చెప్తారు ఏదైనా చెప్పాలంటే. ఢ డమరు, శివుడి చేతిలో ఉంటుంది చూడండి అమ్మ, డమరు డమరు కొమ్మని, అది డమరు. టట్ట డడ్డ అణ, అణ చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఇలా ఇచ్చి చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఇది పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, తిప్పడం రావట్లేదు అని. నీట్గా సర్కిల్ ఇచ్చి ఒక కర్వ్ ఇక్కడ, ఇక్కడ ఒక కర్వ్, డౌన్ కర్వ్ పెద్దగా చేసేసి మళ్ళీ దాన్ని సర్కిల్ చేయాలి. అణ వీణ, అణ వీణ. టట్ట డడ్డ నా. తర్వాత థ తల, సర్కిల్ పెట్టేసి ఇక్కడ అప్ కర్వ్, మళ్ళీ ఒక సర్కిల్, తలకట్టు. ధ దాకి మన సర్కిల్ కాకుండా వి విల్ డ్రా ఫర్ ద యాపిల్ డ్రా చేస్తాం కదా, అట్లా ధ, లోపల పొట్టలో ఒక చుక్క, కింద స్టాండింగ్ లైన్, పైన ఒక టిక్. ధ దాక్. ధ రథము, రథం మీద ఎవరు, రథం చూసారా, గుర్రం ఎక్కుతాము, గుర్రం మీద రథము, గుర్రపు స్వారీ చేస్తారు రథం, అది. ధ దండ, సేమ్ ఇంతేమ్మా, ఇక్కడ చుక్క ఉండదు. ధ ధనస్సు, బాణాలు, ధనస్సు ఉంటాయి కదా, విల్లు అంటారు, దీనికి మాత్రాన కింద. నా డౌన్ కర్వ్, అప్ కర్వ్, పైకి వెళ్ళిపోవాలి, ఇక్కడ పెట్టేసి రైట్. నా నగా, నాలుక. తత్త దద్దన. నెక్స్ట్ తత్త దద్దన తర్వాత పా. సేమ్ మనము ఎలా రాయాలమ్మా ఈ పాని చూడండి అమ్మా, తేడా ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి, సర్కిల్ పెట్టేసి ఏ రాస్తాం కదా, ఏ ఎలుక లాగానే పా, కాకపోతే ఏకి ఇట్లా ఎక్కువ ఇచ్చేస్తాం, ఇక్కడ కొంచెమే ఇవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి. పలక. నెక్స్ట్ ఇక్కడ రైట్ కొట్టి దీనికి మధ్యలో ఇచ్చి ఫ అనకూడదు. ఫలము అంటే ఫ్రూట్స్, పండ్లని ఫలము అంటారు. ఫలాహారం ఏమైనా అన్నం తినలేకపోతే ఏమంటారు, ఫలాహారం తీసుకుంటారా అంటే ఫ్రూట్స్ తింటారా అని. భ. మళ్ళీ బా కూడా రాలాగే, మన రాస్తాం కదా అంతే, బా. ఇవి పెట్టకపోతే బంతి. భజన. చూడండి ఇక్కడ బాకి దివ్వాలి. ఓకే. మా వచ్చేసరికి చిన్న సున్నా పెట్టేసి పైకి నాలాగాని ఒక సర్కిల్ ఇచ్చి ఇక్కడ ఒక కొమ్ము ఇవ్వాలి పైకి, సేమ్ నాలాగానే. మా పలక, ఫలము, బంతి, భజన, మా మంచము. యా పెద్దది సున్నా పెట్టి, మాలాగేనమ్మా కాకపోతే పెద్ద సున్నా పెట్టాలి. యతి అంటే గురువు గారు, ఋషులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని యతి. యజ్ఞం చేస్తారు కదా, అది. సర్కిల్ పెట్టేసి పైన ఒక తలకట్టు. రవి. రవి. లత, లవంగం. సేమ్ ఇది ఎలా ఉంటుంది ఇక్కడ మీకు, లా అనేది చూడొచ్చు మీరు, చిన్న సర్కిల్ ఇచ్చేసి లా అప్ పైకి వచ్చేయాలి. వాకి పైకంటే వచ్చేసేయాలమ్మ, ఇట్లా మన ఏలాగే రాసి పైన ఒక తలకట్టు. వల. మెల్కిల షా అంటారు దీన్ని, శంఖం. ఓకే. ఇంకొకటి షట్కోణం. సేమ్ షా లాగే నాలాగానే కాకపోతే ఇక్కడ సగం వేయాలి. హంస నడక అంటారు, స్వాన్. హంస. చూడండి. అలాకి ఇట్లా డౌన్ లైన్, మళ్ళీ అప్ లైన్, ఇక్కడ ఇది. ఓకే. క్ష.
లా తాళం తాళం, ఖా రాసి కింద డబ్ల్యూ రాస్తే క్ష 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 క్షత్రియుడు, క్ష లాస్ట్లో బండిరా, బండిరా గుర్రం రంపం, ఓకే బండిరా. వీటిని వర్ణమాల అంటారు. ఓకే, వీటిలో అచ్చులు 16, అల్లులు 50. చూడండి అమ్మా 36, రెండు కలిపి 52. చూడండి అచ్చులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 అచ్చులు, అచ్చులు 16. హల్లులు కౌంట్ చేయండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36. 36 హల్లులు, మొత్తము 52. వర్ణమాలలో అక్షరాలు ఎన్నేమా? 52. అచ్చులు 16, అల్లులు 36. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అచ్చులు 16, అల్లులు 36. మొత్తం వర్ణమాలలో అక్షరాలు మొత్తం కలిపి 52. 52. ఓకే చిల్డ్రన్, ద లెటర్స్ ఇన్ ద తెలుగు వర్ణమాల 52, అచ్చులు 16, హల్లులు 36. వన్ టైమ్ వి విల్ లెర్న్. ఓకే, విత్ యూజింగ్ దీస్ అచ్చిచి తెలుగు చెప్తారు. అచ్చులను ఉపయోగిస్తూ మనం గుణింతపు గుర్తులు నేర్చుకుంటాము. ఈ గుణింతాలు రాయాలి. ఓకేనా? ఆ అమ్మ, ఆ దీర్ఘం చూడండి, ఆకి దీర్ఘం వస్తుంది. మీకు గుణింతపు గుర్తులు చెప్పేటప్పుడు ఇదే వస్తాయి. ఆ అమ్మ, ఆ దీర్ఘం తీస్తున్నాం. ఆవు, ఈ గుడి. ఓకే, ఇల్లు, ఈగా, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము గుణింతపు గుర్తులు. ఇప్పుడు ఇవి వర్ణమాల నేర్చేసుకుందాం. ఈగా, ఉడత, ఊయల, ఋషి, రూక. రూక అంటే కాయిన్. ఓకేమా, 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ ఇట్లా ఉంటాయి కదా అవి. ఎలుక, ర్యాట్. ఏనుగు, ఎలిఫెంట్. 5, మన చేతికున్న వేళ్ళు 5. ఒంటె, క్యామెల్. ఓడ, షిప్. ఓకే, ఒంటె అంటే క్యామెల్. ఔషధము, మెడిసిన్. యూ విల్ డ్రింక్ నో వెన్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్. అంగడి, మార్కెట్. యూ విల్ గో టు బై ద వెజిటేబుల్స్ నో, మార్కెట్ అది అంగడి. అంతఃపురం. ఓకే, అంతఃపురం అంటే ఏంటి? రాణులు ఉంటారు చూసారా, అది ప్యాలెస్. వి నెక్స్ట్ హల్లులు. ఖ కలం, పెన్. కరము, గాడిద. డాంకీ. ఓకేమా. గంట, బెల్. గడియారం, క్లాక్. ఇన్యా చెంచా, స్పూన్. ఛత్రం, అంబ్రెల్లా. ఓకే, జడ, ఫ్లాగ్. జషము. జషము అంటే చేప, ఫిష్. ఇని టమాటో. కంఠము, నెక్. డప్పు. డమరు, డ్రమ్. వీణ, వీణ. తల, హెడ్. రథము. ఓకే, చారియట్. దండ, గార్లాండ్. ధనస్సు, బో అండ్ ఆరో. నగ, ఆర్నమెంట్. పలక, స్లేట్. ఇక్కడ అనొద్దు. ఫలం, ఫ్రూట్స్. బంతి. భజన, బలుకము, బేర్. ఓకే, మంచం, కాట్. యంత్రం. యంత్రం అంటే మన దేవుడివి యంత్రాలు ఉంటాయి కదమ్మా, అవి వాటిని యంత్రం అంటారు. రవి, సన్. లవంగం, క్లౌ. వల, నెట్. చేపలు పట్టడానికి ఫిషర్మెన్స్ ఉంటారుగా, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు వలలు వేస్తారు. వల, నెట్. అండ్ యూ ఫైండ్ ఇంట్లో కూడా మనకి నీళ్ళు వడకొట్టడానికి మమ్మీ మంచినీళ్ళు పట్టేటప్పుడు అది వలలాగా ఇట్లా ఉంటుంది కదా, చూడండి. వల, నెట్ ఇలా ఉంటుందమ్మా, దీన్ని నెట్ వల అంటారు. ఓకేనా, ఇకోండి వల, నెట్. శంఖం. ఓకే, షట్కోణం. సబ్బు, సోప్. హంస, స్వాన్. తాళం. ఇంకా తాళం ఇక్కడ ఉంది చూడండి, తాళం.
తాళం. క్షత్రియుడు. రంపం మన వడ్రంగి వాళ్ళ దగ్గర యూజ్ చేస్తారు కట్ చేయడానికి, ఇవి మొత్తం చెక్కవి అవి. ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. వర్ణమాల ఎన్ని ఉన్నాయమ్మా లెటర్స్ వర్ణమాలలో? 52, 52. అవి ఏమేమి డివైడ్ అయినాయి? హచ్చులు, హల్లులు. హచ్చులు ఎన్ని ఉన్నాయి? 16. హల్లులు 36. హచ్చులు ఏంటేంటివి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. హల్లులు చెప్పండి. ఖ, ఖ, గ, ఘ, ఇని, ఛ, ఛ, జ, ఝ, ణ, ఠ, ఠ, ఢ, ఢ. రెండో లెటర్స్ అన్నీ ప్రెస్ చేసి చెప్పాలి. అనా, థ, థ, ద, ధ, న, ఫ. ఇక్కడ ఫ అనొద్దు, ఫ, 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 భ, భ, మ, యా, రా, లావ, శేష, సాహ, అళాక్ష, బండిరా. ఓకే చిల్డ్రన్, రేపు ఇవన్నీ 2 times నోట్బుక్లో రాసుకొని రండి. అది 4 rule బుక్ అసలు వాడొద్దు, ఓన్లీ బ్రాడ్ రూల్. పెద్దగా ఉండాలి, నీట్ హ్యాండ్ రైటింగ్. నేను రేపు చూస్తాను. ఓకే, బాయ్ చిల్డ్రన్. మనం రేపు మళ్ళీ గురించి దాని గురించి చెప్పుకుందాం. ఓకే.